హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఇక్కడైతే మేము గర్జలు చేస్తున్నాం. ఎందుకంటారా, మా స్వామి మా తమ్ముడైతే ఇచ్చిరానికి వెళ్తుండు. ఇక వాళ్ళు ఒకటేసారి భిక్ష చేసుకుంటారు కదా, మధ్యలో తినడానికి ఏమైనా ఆకలేసినప్పుడు తింటారేమో అని చెప్పి ఇక్కడ మేము కొన్ని ఐటమ్స్ అయితే చేస్తున్నాం. అందులో మెయిన్గా వచ్చేసి గర్జలింగ, అది కూడా బెల్లం గర్జలింగ సూపర్ ఉంటాయి. అందుకే మేము బెల్లం గర్జలే చేస్తున్నాం. ఇక్కడి వచ్చిరాని శాక్తోన నాకు వచ్చిరాని పని నేనైతే కుస్తీ పడుతూ నీ బెల్లం దుర్మనికే ఇలా బెల్లం దుర్మనికే నాకు గంట పట్టింది. ఉన్న శక్తి అంతా అన్నీ అయిపోయింది. ఇంకా అయితే మర్చిపోయినాం. అయినా ఏ మాటక మాట ఈ టైంలో మాత్రం నాకైతే చాలా మతిమరుపు అయితే వచ్చేసిందబ్బా. ఇక్కడ ఇక గర్జలన్నీ అయిపోయినాయి, కాలవడం ఒకటే ఉంది. కానీ మా కన్నయ్య పెట్టిన తిప్పలకి మా అమ్మ అయితే పోయి మందింట్లో పోయి కూర్చోవాల్సి వచ్చింది. అక్కడ కూర్చొని పోయి మన ఆట ఆడిస్తుంది. ఇక్కడ అయితే నేను ఇంకా గర్జలు అయితే కాల్చిన, అదే నూనెలో ఏంపిన. ఇంకా నూనె బాగా వేడెక్కినట్టుంది, అందుకే నేను సరిగ్గా చూడక ఫస్ట్ 4 అయితే పూర నల్లగా అయిపోయినాయి. ఇక నేను ఎందుకో ఏమో అసలు ఈ మధ్య చాలా మతిమరుపు వచ్చింది. అసలు వీడియోసే సరిగ్గా తీయట్లేదు. ఏదో తీయకముందేమో తీయాలి అనుకుంటా, తీరా టైం వచ్చేవరకు అసలు మర్చిపోతా. తర్వాత ఫీల్ అయితే తీయలేదు కదా అని. ఏమో యూట్యూబ్ స్టార్ట్ చేసాక అంతా అయోమయం అయిపోయింది. ఓ రోజు వ్యూస్ మంచిగా వస్తాయి, ఓ రోజు వ్యూస్ రావు. అంతా నన్నాకం చేసి పడేస్తుంది యూట్యూబ్. ఇక్కడ ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అయ్యో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే, నేను వచ్చింది కూడా చూడట్లేదే అని చెప్పి రోడ్ దిక్కన్నా చూస్తే ఎవరన్నా కనిపిస్తారేమో అంటే, మా ఊర్లో మధ్యాహ్నం టైం అయినా పొద్దుగాలైనా పొద్దుబీకైనా ఒక్క పిల్లు ఉండదు. అసలు బయటికి వెళ్తే మాట్లాడదామని కూడా ఎవ్వరు ఉండరు. రోడ్డు తప్ప ఇంకెవ్వరు కనిపించారు అసలు. ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉన్నా సరే ఇంట్లోనే ఉంటారు, ఎవ్వరు బయటికే వెళ్ళరు. బోర్ కొడుతుంది. ఇంకా మా ఇంటి పక్కలనే ఆలీలు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళతోనే ఏదో టైంపాస్ అవుతుంది తప్ప అసలు టైంపాసే కాదు. ఇక్కడ మనగాడైతే మా అమ్మకి నేర్పించడంలో ఎంతగానో బిజీగా ఉన్నాడు. కన్నయ్యనేమో పెన్సిల్ పట్టుకోవడంలో ఇంకా బిజీగా ఉన్నాడు. మా లడ్డేమో అసలు ఇంకా చాలా బిజీ పనిలో ఉన్నారు అందరు. అందరు బిజీ ఉన్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి నేనైతే ఇంట్లోకి వచ్చేసిన. మా వాడు మొత్తం పిండినేసి బిస్కెట్సిండు బండలకి, అది ఎంత చేసినా సరే పోవట్లేదు. ఇక్కడ మా అమ్మ అయితే గర్జలు ఆరబెట్టింది. గర్జలు ఎందుకు ఇట్లా ఆరబెట్టిరు అనుకుంటానేమో, 1 గంట సేపు అయితే ఫ్యాన్ గాలికి ఆరబెడితే అవి అయితే మెత్తబడకుండా మంచిగా కర్ర అనుకుంటూనే ఉంటాయంట. మా అమ్మకి ఎవరో చెప్పారంట. అందుకే 1 గంట సేపు అయితే ఫ్యాన్ వేసి ఆరబెట్టింది. డబ్బా అయితే పక్కకు రెడీగా పెట్టింది. గంట అయిందాడ ఇంకా డబ్బాలో పోసి పక్కకు పెట్టేయాలని. మళ్ళీ స్వామికి కదా మేము తినకూడదు అని చెప్పి పక్కకైతే పెట్టేస్తుంది. ఇక్కడైతే నేను నూనె వేడి అయ్యింది, అది చూసుకోక అవి ఆ కలర్ అయినాయి. కానీ గర్జలు అయితే ఈసారి చూడడానికి అయితే కలర్ఫుల్గా బాగా అయినాయి. నేను గర్జలు చేస్తే చిన్నగా చేస్తాను, మా అమ్మ చేస్తే మాత్రం పెద్దగా చేస్తుంది. ఇక లడ్డు వచ్చింది, ఏంటి అంటే మాత్రం నాకు చెప్పట్లేదు. ఇక ఏమన్నా ఉండాలి అని వదిలేసిన. ఇక్కడైతే మా వాడు పోసే టాయిలెట్కి మాకైతే ఆ బెడ్ ఎక్కబుద్ధి అవుతలే, బెడ్ మీద వండుకోబుద్ధి అవుతలే ఆ స్మెల్కి. అయినా ఇట్లే చేస్తే ఇంకా ఎక్కువ రోజులు రావనిపించింది. అందుకే ఇక్కడ ఒక వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ అయితే బుక్ చేసిన. అదే రోజు వచ్చింది. వచ్చి రాగానే మనం అయితే పడిచేస్తాం కదా, పడిచేసి ఒక ఫోటో మీకైతే చూపిస్తున్నా. ఇక్కడ మధ్యాహ్నం కొద్దిసేపు పడుకున్నాం, కానీ మేము లేచి బయటికి కూడా వచ్చినాం. కానీ ఆల్అౌట్ మాత్రం బంద్ చేయడం మర్చిపోయినా. అంత మతిమరుపులో ఉంది. అంతగానం వచ్చేసిందా అంటారేమో, ఏమో అట్లా అయిపోతుందా. ఇక్కడేమో భాగ్యలక్ష్మి మల్లేష్ అని అయితే రాసి చూపిస్తుంది. ఇదేదో మ్యాజిక్ స్లేట్ అంట, నిన్నే తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు దాని దుమ్ము అయితే దులిపేస్తారు. 2 రోజులు బాగా దాన్నే పట్టుకొని తిరుగుతారు. 3వ నాడు ఏ మూలకు పడేస్తారో ఏమో, దానికే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. దాంతోనైతే పూర కుస్తీ పోటీయే పడుతుంది మనగాడు. దాని మీద రాసి అరిగిపోయేటట్టుంది. అది ఇది అయితే రాసి పెడతా ఉంది. ఇక్కడ మా కన్నయ్య లడ్డుగాడైతే షాక్ అవుతున్నారు, పిల్లలందరూ కూడా షాక్ అవుతున్నారు. చక్కగా బైక్ లేరా అని ఈ రోడ్డు మీద ఎక్కడిదో జేసీబీ వస్తుందబ్బా అని. మా కన్నయ్య అయితే వింతగా చూస్తున్నాడు, ఇదేం బండి, ఇది అసలు ఇట్లా వస్తుంది, అదేందబ్బా అన్నట్టుగా దాన్ని వింతగా అయితే చూస్తున్నాడు. మనుషులే కనిపించని రోడ్డు మీద జేసీబీలు బండ్లు తిరుగుతుంటే గట్లే ఉంటుంది. ఇక్కడనేమో మనగాడు నా పేరు రాసి అయితే నాకే చూపిస్తున్నాడు. నేను చూపించుకుంటే మా అమ్మ అయితే ఎప్పుడు పుస్తలు పక్కకు పడ్డాయి ఇదే చెప్తా ఉంటుంది. పక్క కడితే ఏమైందిలే, నా మెడలోనే కదా ఉన్నాయి అనుకుంటే అట్లా సైడ్కి పడితే చాలు హస్బెండ్లకి మొగుడికైతే ఎప్పుడు ఆకలి అన్నట్లే ఉంటుందంట. అందుకే సైడ్కి అయితే పడొద్దు, కరెక్ట్గా ఉండాలి కిందికి అని అయితే. మనకు పెళ్ళయిందని తెలియడానికి మన మెడలో తాడి ఉంటుంది, అదే అబ్బాయిలకైతే ఏది ఉండదబ్బా. ఇక్కడ మా కన్నయ్య అయితే ఎవరైనా చూస్తే అయితే మా కన్నయ్యని మమ్మల్ని కూర్చోబెట్టి మా కన్నయ్యే పని చేస్తున్నాడు అన్నట్టు అనుకుంటారు. వాడైతే ఏదో గిన్నెలన్నీ తీసుకొచ్చి మా అమ్మయ్యంగానే నా పని స్టార్ట్ రా అన్నట్టుగా ఉరికొస్తున్నాడు. మమ్మల్ని బదలాం చేసి అయితే కూర్చోబెడతాడు.
ఇక్కడైతే నేను ఎన్నిసార్లు తీసుకుపోయి వద్దురా మేము దొమ్ముకుంటాంలే నువ్వు కూసో అని చెప్తుంటే మళ్ళీ ఉత్తగా వస్తాడా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని అయితే వచ్చిండు. మళ్ళీ అది నేను వేసి రిటర్న్ ఇక్కడ వచ్చే వరకు ముందే నాకన్నా ముందే వాడే మళ్ళీ ఉరికొస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు తీసుకొచ్చినా సరే గిన్నెల కాడ బోన్ల కాడ అసలు బట్టల కాడ నీళ్ళ కాడ పానం అంతా ఇట్నే ఉంటుంది. ఏదో ఆడవిళ్ళకు ఉన్నట్టుగా ఊకే అవి ఇట్లతోనే ఎక్కిరిస్తాయో ఏం చేసాయో మాకు అన్నయ్యను కానీ ఈయనే ఉంటుంది. మంచిగా అంగూరలు పెట్టి తినరా అని నేను కూర్చోబెడితే అవన్నిటిని కింద ఉలకపోసి అక్కడనేమో బకెట్ల బిల్లు ఇరికిచ్చి దాన్ని గుంజుతా ఉన్నాడు. లడ్డు వచ్చి చూడండి నేను వీడియో తీస్తున్న సంగతి తెలియక డ్యాన్స్ చేస్తుంది. లడ్డుని అక్కడ మాటల్లో పెట్టేసిండు. లడ్డు చూస్తలేదని చెప్పి వాడైతే చూడండి దొంగ దొంగ సూపులు చూసుకుంటే ఎట్లా పోతున్నాడు నీళ్ళ కాడికి. ఇక్కడ నేను మొత్తం షూట్ చేస్తున్న సంగతి అయితే తెలియదు. ఇంకా కొంచెం టైం దొరికితే చాలు ఇంకా మమ్మల్ని గడ్లే కలుపుతాడు. వాడు మంచి వాటర్ కాడికి అయితే ఉడుకుతుంటాడు. ఇక మేము చూసి మళ్ళీ వాని ఇంట్లో మేము ఉరకాలి. ఇక్కడ చూడు లడ్డు ఒక్క నిమిషంలో లడ్డుని అయితే ఆగం పట్టించిండు. వాడైతే కొంచెం నీళ్ళ కాడికి ఉరుకుతుండు. మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడితే మా వాడిది ఏం టాలెంట్ అసలు, తీసుకొచ్చి ఏమైనా ముంగలు వేసినామంటే దాన్ని ఆడుకుంటూనే దాన్ని ముంగలకి జరుపుకుంటూ అయితే ముందరికి పోతా ఉంటాడు. ఎందుకట్లా పోతాడా అనుకున్నా, ఈరోజు అర్థమైంది. బకెట్ ఇచ్చినాం కదా, ఆ బకెట్తో ఆడుకుంటూ ముందలకైతే జరుపుకుంటూ పోయిండు. తీరా అది వాటర్ దగ్గరికి పోయేదాకా జరుపుకుంటూ పోతాడు. అప్పుడు మనం మెల్లే చూడం కదా, మనం చూడని టైంకి అయితే మెల్లే నీళ్ళ దగ్గరికి అయితే ఉరుకుతాడు. ఇంకా చూడండి ఇంకా ఎట్లు ఉరుకుతున్నాడో ఇక్కడ. అసలు ఏమైనా పనన్నా చేసుకొని ఉండొచ్చు కానీ చిన్నపిల్లలతోనైతే అస్సలు లేగలేము. వీళ్ళతో ఉండడం కన్నా పని పోవడం చాలా బెటర్ అసలు. అందరేమో అంటుంటారు ఒక పిల్లని చూసుకొని ఇంటికాడ ఉండడానికి వాయపో ఆమె ఇంత పొడుగు అంత పొడుగు చేస్తుందని. మా ఓన్తో ఉంటే తెలుస్తుంది. ఇక వాళ్ళు అన్నప్పుడు అయితే కోపం వస్తుంటుంది. కొంతమంది ఏమో అయ్యో పిల్లాడు సతాయిస్తుంటాడు ఉంటుందిలే అంటారు. కొంతమంది ఏమో అసలు పిల్లగోడు నువ్వు ఒక్క పిల్లగాని చూసుకొని ఆమె ఇంటికాడ ఉండదా అమ్మ అంటుంటారు. ఇక ఆ టైంలో నాకు వచ్చే కోపానికి అసలు భద్రకాలు అయిపోవాలనిపిస్తుంది. మా వాడితో ఒక జరసేపు ఉండుండమ్మా అప్పుడు అర్థమవుతుంది అనాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, మన అలా పెద్దరికానికి ఇంకా ఏం అనలేకపోతాం. ఇక మనకి ఏదో అడ్డొచ్చి ఆగుతాం కానీ వాళ్ళైతే నోటితో లాగానే ఆగదు. ఇంకా ఇక్కడ చూడండి ఏమో వాడు ఆశపడ్డాడు కదా, కొద్దిసేపు నిలబెడదాం ఆశ తిడుతుంది. మళ్ళీ తర్వాత నేను చెప్పినట్టు తింటాడు అనుకొని నేను కొద్దిసేపు నీళ్ళ దగ్గర నిల్చోబెడితే ఆ నల్లొచ్చే పొక్కలో ఏలు పెట్టుకుంటా దాన్ని మొత్తం డ్రెస్ అంతా నానుకొని లాస్ట్కి వస్తే మా అమ్మతో నన్నే తిట్టించింది. ఇంకా ఏదో 1 నిమిషం 2 నిమిషాలు అంటే ఏదో అనుకుంటారు కానీ మా అమ్మని అసలు దాదాపు ఒక 15 నిమిషాలు నిలబెట్టినా. ఇంకా అప్పటికన్నా రావాలి కదా, ఇంకోసారి నిలబెట్టేది రా అనుకోని అన్న లేదు అసలు. ఇక తీసుకొస్తా ఉంటే ఏడుస్తూ ఉన్నాడు మొత్తం డ్రెస్ అంతా నానుకొని. ఆ ఉన్న 15 నిమిషాలకే మా వాడికి అక్కడనే ముక్క అయితే కారిపోతూ ఉంది. ఇక శ్రీశైలం డ్యామ్ కూర్చున్నట్టుగా చూస్తుంది. అరే నాయన ఇక నర్రా నాయన అని చెప్పి అయితే నేను లాక్కొని వచ్చింది. చాలమ్మా ఇంకా చాలు ఇంకా చాలు ఇంకా చాలు 10 మినిట్స్ అయిపోయింది. పెట్టే బట్టలు చేసినట్టు ఆడి చూడు ఫోన్ ఇట్లా పాపం పిల్లగాడంటే ఏంది ఇది వద్దు. ఎట్లా అనుకుంటున్నావు ఇందాక నువ్వు అక్క ఏం డబ్బా చూద్దాం. స్నాక్స్ అంటే ఏముంటాయి లడ్డు? ఇవన్నీ స్నాక్స్. లడ్డు అయితే ఎంత ముద్దో చెప్తుంది చూడండి, అవి స్నాక్స్ అంట. అంత చెత్త ఫుడ్ తెచ్చుకొని స్నాక్స్ అంటారు. అయితే పిల్లలు తింటారు కదా, నాకు కూడా కొంచెం తినాలనిపించి ఏదో ఒక ప్యాకెట్ ఇప్పుకొని తింటే నాకైతే వాంతింగ్ వచ్చింది. అవి అసలు తినాలనే అనిపించలేవు. ఇక్కడ మా స్వామి రాగానే మా కన్నయ్య అయితే వచ్చి చూడండి నా మీద ఎట్లా పజ్జుంటున్నాడు, పడుకున్నట్టయితే యాక్టింగ్ చేస్తున్నాడు.
ఇందుకేమో చిన్నప్పటి నుంచి అయినా మా తమ్ముడు ఒక్కసారి అసలు చెంపలు ఇట్లా అని క్యూట్గా ఉంటాడు కదా, ఇట్లా అన్నాడు ఒకసారి, ఇట్లా చెంపలు పట్టుకుని ఇట్లా అన్నాడు అని చెప్పి ఇంక అయిపోయి సాము వచ్చినప్పుడల్లా మా తమ్ముడిని చూస్తే చాలు ఇంకా దూరం ఉరికొస్తానే ఉంటాడు. బాండింగ్ బాగానే ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్కసారి బండి మీద ఎక్కి తిరుగుడు అంతా బాగానే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఎందుకో మళ్ళీ ఇట్లయితే ఉరికొస్తాడు. వచ్చి పడుకుంటా ఉన్నాడు, ఏదో పడుకున్నట్టయితే యాక్టింగ్ చేస్తున్నాడు, ఎందుకో ఏమో. ఇంకా చూడండి ఎంత ముద్దు వచ్చి పడుకున్నాడు. మళ్ళీ లేచి చూస్తూ ఉంటాడు కొద్దిసేపటికి ఒకసారి ఉండపోయినా అని. ఇప్పుడైతే బయటికి వెళ్ళిండు ఇంకా స్వామి, తమ్ముడైతే పోయిండని చూసి లేచి చూసిందా ఇక మళ్ళీ చూడండి ఎట్లు ఉరుకుతాడో. మళ్ళీ స్వామి ఇంట్లోకి వచ్చిందంటే మళ్ళీ ఉరికొచ్చి పడుకుంటాడు. ఇప్పుడైతే కొద్దిసేపు చూస్తున్నాడు పోయిండని చెప్పి. అక్కడైతే తను పిలుస్తుంది, మళ్ళీ వెళ్ళిండు. మంచిగా వెళ్ళి తన ఫ్రెండ్ అయితే వచ్చిండు, పోయి ఆడుకుంటుండు. ఇద్దరైతే ఆడుకుంటారు. మా వాడికన్నా 1 నెల చిన్నవాడు. ఎవరిదో వాళ్ళు అయితే ఇంటికి వస్తారు. అంటే మన ఇంటికి కార్ తీసుకొని ఎవరు వస్తారు కదా కన్నయ్య, వస్తే గనక నాన్న రావాలి, కానీ నాన్న కార్ లేదు, ఆయన మనకు చెప్పే వస్తాడు. ఇక్కడనేమో మా వాడు ఎంత ఆశతో వాడి దగ్గర ఆడుకుందామని మా దగ్గరికి వెళ్తే వాడేమో కొడుతున్నాడు. మా వాడేదో వాళ్ళ మమ్మీ ఉందని చేసేపు ఆగిండు, లేదంటే వాళ్ళ మమ్మీకి ఇట్లా లేకుంటే వాళ్ళ మీద ఎక్కి కూర్చుంటుండే. ఇక వాళ్ళ మమ్మీ ఉందిరా ఏమి అనొద్దు అన్నట్టుగా ఆగిండో ఏమో. సో వీళ్ళు ఇంటిగా కోపం మీద ఏదో సింహం చూస్తున్నట్టుగా ఇట్లా చేతులు పెట్టి బోర్ల పడి మా దిక్కైతే కోపంగా చూస్తున్నాడు. ఇంకా వాడేమో మా మమ్మీ ఉంది నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నట్టుగా వాడేమో మీదకి వస్తూ ఉన్నాడు. ఇక్కడైతే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, ఏందో లాస్ట్లో చూడండి. ఇక నేను మిక్సీ స్టార్ట్ చేయగానే మా వాడైతే ఉరికొచ్చింది. ఇక ఉరికొచ్చి నా పక్కల సక్కల చేరి దాని దిక్కే చూస్తూ ఉన్నా. ఇక ఏం చేసిన్నో టటడాన్ బిస్కెట్స్ అయితే రెడీ చేస్తున్నాం మా వాడి కోసం. ఏదో ట్రై చేస్తే అట్లా వస్తాయేమో అని చెప్పి యూట్యూబ్లో చూసి ఇక మంచిగానే వచ్చినాయి. కానీ ఇక చూడండి ఫైనల్గా ఎట్లుంటుందో. ఇక్కడ మా వానికి అయితే తిన్నిక చేస్తున్నా. లాస్ట్లో చూస్తే ఇక ఎక్కువసేపు పెట్టినందుకు ఏమో కింద కొంచెం అయితే మాడిపోయినాయి, కొన్ని ఏమో గట్టిగా బిగ్గర పట్టుకుపోయినాయి, రెండేమో అట్లే ఇక బిగ్గర పట్టుకొని చినిపోయి వచ్చినాయి. మిగతా అన్నీ మంచిగానే వచ్చినాయి, ఇవి 2 చినిపోయినాయి. పర్లేదు, కరెక్ట్ ఇంకా అన్నీ కరెక్ట్ చూసుకొని ట్రై చేస్తే బాగానే వస్తుంది, ట్రై చేయొచ్చు. ఇక్కడ మా వాడిని చూసి మా మనగాడు కూడా అసలు దొగ్గాడుతూ ఉన్నాడు, చిన్నపిల్ల అయిపోయింది. ఇంకా ఏ మాటకు ఆ మాట. ఈ టీషర్ట్లో మా వాడైతే చాలా బాగా అనిపిస్తుంది, ఈ కలర్ బాగా సెట్ అయింది. ఇంకా గర్జలు ఒకటే ఏం చేయలేము, మురుకులు కూడా చేసినాం, కానీ అవి నెక్స్ట్ డే చేసినాం. అందుకే ఈ నెక్స్ట్ డే వీడియో కంటిన్యూ ఇదే వ్లాగ్లో పెట్టేసిన. ఇక అవి బియ్యము అన్నీ అయితే పోసిచ్చింది మా అమ్మ, అవి అయితే గిన్నెకి వేయించుకురాలేదు ఇంకా మా నాన్న, అందుకే ఈ వీడియో అయితే షూట్ చేసిన. ఇక్కడ అవి వేసుకోవాలి, నువ్వేమో ఇది వేసుకో, నేనేమో అవి వేసుకుంటే ఇక్కడ ఎవరికి ఎట్లా వేస్తావు, వాడు ఏడుస్తాడు పట్టుకునే నాకు. అబ్బాయి ఈగలేంది అంతగానే తిరుగుతున్నాయి. మీ ఇంటికాడ కూడా ఉన్నాయా మను? మా ఇంటికన్నే ఉన్నాయా? మీ ఇంటికాడ కూడా వస్తున్నాయా? లెక్క పెట్టుకొచ్చినావా? లెక్క పెట్టుకొచ్చినావా? కౌంట్ చేసుకొచ్చినావా? అంటే ఒక్కొక్కటి ఏంచినావా అంటే అప్పుడు పెంకు మీద ఎంచుకొని తిన్నావా అంటదేమో. అయ్యో వచ్చింది అబ్బాయి ఇప్పుడే యూఎస్ నుంచి మా వయ్యారి, ఏం తెలియవు కదా. మనగా అర్థమయ్యి అట్లా చేస్తావా, లేదంటే మమ్మల్ని అట్లా పిచ్చిదాళ్ళని చేస్తావా? మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తావా అన్ననే. మా బాధ నువ్వు అని మాట్లాడే మాటలన్నీ రికార్డ్ అవుతాయి, యూట్యూబ్ లో పెడతా. నా తెలియదు నిన్ను ఎవరు మాట్లాడమన్నాడు అట్లా గలీజ్గా.
ఒక అనుకున్నది ఒకటి ఇంకా ఆ గోలు వేసుకోమని ఇస్తుండు నీకు కన్నయ్య. వద్దంట, వేసుకోవద్దంట. మా అమ్మ అన్నం తింటుంటే సడన్గా నా సరం అయితే పడ్డది. ఇక దగ్గుతా ఉంటే మా కన్నయ్య ఉరికొచ్చి మరి తాగు అని చెప్పి అయితే అంటా ఉన్నాడు. ఇక మా అమ్మ అయితే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని మురిచిపోతా ఉంది. మా కన్నయ్య దగ్గరకు వస్తూ ఉంది. ఈ మధ్య నాకేమవుతుందో, నా హెల్త్ ఎట్లా అవుతుందో నాకే అర్థమవుతలేదు. ఎన్నో ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. ఇంకా ఈరోజు అయితే ఈ బాక్స్ ఓపెన్ చేసిన ఈ డబ్బాని, కానీ అందులో ఏందో వింతగా పత్తి అయితే పెట్టిండ్రు, కాటన్. ఎందుకు పెట్టిండ్రో ఏమో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా? అందరు అంటారు ఫస్ట్ ఆడపిల్ల పుడితేనేమో తల్లి కాస్తారా, కొడుకు పుడితేనేమో తండ్రి కాస్తారా అని చెప్పి. కానీ నా కొడుకు చూడండి ఇప్పుడే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బట్టలు చీర మీద వేసుకొని ఆట ఆడుతున్నాడు, నవ్విస్తూ ఉన్నాడు. తర్వాత వాడైతే నేను మడత పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, కానీ వాడికైతే కరెక్ట్ అవ్వట్లేదు. ఇంకా ఇప్పటి నుంచి నా కొడుకు నాకు ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడో చూడండి. ఇక్కడనేమో మాకైతే మా వాడిని వట్టి ఆస్టకు వచ్చింది. ఇక అట్లా అని చెప్పి ఆడుకోనిలే అని అయితే వదిలేసినాం. వాడు పోయి బయట ఆడుకుంటుంటే ఈ అవ్వనేమో అయ్యో ఎవ్వరు లేరు చూడు పిల్లగాని ఇట్లా వదిలేసిరా అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ మా అమ్మకి ఇస్తూ ఉంది. ఏం చేయాలి, మా బాధ ఎవరికి అర్థమవుతుంది? వాడినేమో పట్టి మాకు యాస్టకు వస్తుంది. అట్లానే వదిలేస్తే ఆ బయట ఉన్న వాళ్ళు కూడా తెచ్చి మళ్ళీ మాకే ఇస్తూ ఉన్నారు. వాడికైతే కోపం వస్తూ ఉంది. ఇంకా ఇక్కడ మురుకులు కూడా చేసేసినాం. మురుకుల వీడియో తీయొచ్చు కదా అనుకుంటే మా అమ్మ నాన్న మేము పడుకున్నాక అయితే చేసిండ్రు. ఇక మాకైతే తెలియదు, పొద్దున్నే చూసే వరకు అయితే మురుకులు చేసి పెట్టింది. ఇంకా అందుకే వీడియో అయితే తీయలేకపోయినా. ఇక మురుకులు అయితే బాగా అయినాయి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో చూడండి, ఇంకా వీడు వచ్చాడంటే అంతే సంగతిరా అన్నట్టు ఒక రీల్ ఉంటుంది కదా, నాకు అదే గుర్తొచ్చింది. ఇక మా వాడి కోసం అని చెప్పి మా అమ్మ డబ్బాలు వేసి మీద దాపెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అవి అయితే తిననీక రాదు, గొంతులు ఇరికితే మళ్ళీ అదో దమాక్ ఖరాబ్. ఇంకా కానీ ఇక ఏదో ఒకసేపు వాడు ఆడుకుంటాడని చెప్పి నేను అన్ని ఇస్తుంటా. ఇక నాతో ఆడినట్టే మా అమ్మతో ఆడతాడు, మా అమ్మ నాతో ఆడిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మా అమ్మ నన్ను వేసుకుంటుంది, ఇంకా అన్నీ ఇస్తామని చెప్పి. ఇక్కడ చూడండి ఇంత మంచిగా ఆడుకుంటున్నాడు. మంచిగా మురుకు కూడా తీసుకున్నాడు తినడానికి చేతిలో, కానీ అది ఏడొస్తుంది తినడానికి, రాదు కదా. ఇక్కడైతే మా అమ్మ గర్జలు ఒక బాక్స్లో, మురుకులు ఒక బాక్స్లో సపరేట్గా సామికి అయితే కొన్ని తీసి సపరేట్గా పక్కకైతే పెట్టేసింది. ఎందుకంటే ఏమో బై మిస్టేక్లో మేమైనా ఎవరమైనా సడన్గా తీసుకెళ్ళి తింటే మళ్ళీ స్వామికి పెట్టినే మనం తింటామని చెప్పి స్వామికి అయితే సపరేట్ బాక్స్లో అయితే పెట్టేసింది. ఇంకా